మంచిగా రవ్వ లడ్డూలు చేసింది. పండగ కాబట్టి సైలెంట్గా ఉన్నాం, కానీ లేకుంటే అందరూ ఒకటి ఎత్తేసుకునే వాళ్ళము. సో చూస్తా ఉన్నాము. ఇక్కడ కజ్జికాయలు రాత్రి మేల్కొని చేయడం అన్నమాట ఇవన్నీను. తర్వాత రోజు ఏం జరిగిందో నెక్స్ట్ చూసేసేయండి మీరే. ఇప్పుడైతే మార్నింగ్ మంచిగా తలస్నానం చేసుకొని ఎన్ని గంటలకి 4 గంటలు చేసుకున్నాను నేనైతే. బయట తోరణాలు ఇలాంటివన్నీ చూసుకున్నాము. మెయిన్ నేనైతే దేవుని దగ్గర ఉండిపోయాను. లైక్ అమ్మవారిని రెడీ చేయాలి కాబట్టి ఇక నేను వర్క్ చేసుకుంటూ అమ్మవారిని రెడీ చేసుకుంటూ నైట్ అలా గడిచిపోయింది నాకు. అమ్మవారు అయితే చాలా బాగా ఒక్కసారికే సూపర్ గా సెట్ అయిపోయారు. నాకైతే భలే అనిపించింది. అమ్మవారు నిధిలో కూర్చొని ఉంటే అంత చూడముచ్చటగా ఉంది అసలు. ఇక్కడ చూసుకుంటే ఏమేం పెట్టామో చూడండి మీరే. ముత్తైదులకు తాంబూలము, పూలు, పండ్లు, ఆమెకి ఇష్టమైన పిండి వంటలు ప్రతి ఒక్కటి ఆమె ముందర పెట్టి, ఇవన్నీ పెట్టాలనేం కాదు, జస్ట్ మన తాహతకు తగినట్టు మన వల్ల అయినంత వరకు. సో మా వల్ల అయినంత వరకు మేము అమ్మవారికి